ఆఫ్ ఐలయ్య, సన్ ఆఫ్ కృష్ణయ్య, సన్ ఆఫ్ జంగయ్య. మాది బాలపూర్ సర్వే నెంబర్ 144, 145లో మొత్తం 348 ఎకరాలు పీటీ టెనెంట్స్ మేము. దాంట్లో 13 మంది కౌలుదారులు. మాకు 2007లో జేసీ కూడా మాకు 13 మెంబర్స్ వీళ్ళు కౌలుదారులు అని చట్టం ప్రకారంగా మాకు ఆర్డర్ ఇచ్చారు. దాని తర్వాత మా దాంట్లోనే కొందరు వేరే వాళ్ళకి అమ్ముడు పోయి హైకోర్టులో ఇంప్లీడ్ అవ్వడం కేసు నడిపించారు. దాని తర్వాత హైకోర్టు ఏం చేసిందంటే జాయింట్ కలెక్టర్కి మళ్ళీ రిమాండ్ బ్యాక్ పంపించారు. మళ్ళీ జాయింట్ కలెక్టర్లో మళ్ళీ మాకు ఆర్డర్ ఎక్కడ ఇస్తారని చెప్పేసి కొంతమంది దొంగలు ఏం చేస్తారంటే డైరెక్ట్ మళ్ళీ సుప్రీంకోర్టులో వెళ్ళి దీన్ని స్టే తీసుకొచ్చారనమాట. జాయింట్ కలెక్టర్లో ఉన్న ఆర్డర్ని స్టే తీసుకొచ్చారు. మళ్ళీ దాని స్టేని కూడా వెకెట్ చేసి సుప్రీంకోర్టులో మేము కేసు వేసి ఇది వీళ్ళు 30 మెంబర్స్ కుటుంబాలదే అని చెప్పేసి దీంట్లో రికార్డ్స్ ట్యాంపర్ జరిగాయని చెప్పేసి స్వయంగా సుప్రీంకోర్టు కూడా వివరంగా చెప్పిందనమాట. ఆయన కానీ ఆ ఆర్డర్ కాపీ తీసుకొచ్చి మేము జేసీలో ఇచ్చినా కూడా అది మాకు అన్యాయకరంగా మాకు తెలియకుండా వేరే వాళ్ళకి కబ్జా రూపంలో పేపర్స్ అన్ని ట్యాంపరింగ్ చేసేసి వీళ్ళు కాదు అన్నట్టు చేశారనమాట. మాకు తెలియకుండా వేరే వాళ్ళు వెంచర్ చేశారు. మేము ఆల్రెడీ రిజిస్టర్ ఆఫీస్లో అక్కడిక్కడ కంప్లైంట్ ఇచ్చాము. దీనికి సంబంధించిన భూమి పైన ఎలాంటి రిజిస్ట్రేషన్ జరగొద్దని కూడా కంప్లైంట్ ఇచ్చాము. అవి రికార్డ్స్ ట్యాంపరింగ్ చేసి అది రిజిస్ట్రేషన్ జరుపుతున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్కి అక్కడికి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఎంఆర్ఓ గారు ఏమంటారు, లేదంటే దానిపైన ఎలాంటి రిజిస్ట్రేషన్స్ జరగట్లేదు అని చెప్పేసి ఎంఆర్ఓ గారు స్వయంగా లిఖితపూర్వకంగా మాకు పేపర్ ఇచ్చారు. కానీ అక్కడ